హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ నేను చాలా చాలా థాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నేను పెట్టిన రెసిపీని మీరందరూ చక్కగా చూసి ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం వల్ల అది 300 అబోవ్ వ్యూస్ రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఫర్దర్‌గా నేను చక్కగా ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు పరిచయం చేయాలని నేను కామెంట్స్ మీరు చూస్తున్నప్పుడు నాకు చాలా సపోర్ట్‌నిస్తుంది. ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాగా ఎప్పుడు మా వీడియోస్‌ని చూసి మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేస్తారని, కామెంట్స్ కూడా నాకు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక స్నాక్ మీ అందరికీ తెలిసిన స్నాక్ అది మనం మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. చిన్న స్నాక్ ఐటెమ్ అయితే నేను చేస్తున్నాను. అది ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్‌గా. అంటే మనం ఈజీగా పెట్టేస్తాం. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తినిపిచ్చేస్తాం గానీ, చిన్న పిల్లలకి వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉండాలి. చూడ్డానికి వావ్ అనిపిచ్చేటట్టు ఉండాలి చూడ్డానికి. సో, నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్ను కోసం నేను ఈరోజు పూరీలైతే చేస్తున్నాను. బేసిక్‌గా అందరూ పూరీలు చేస్తారు. కానీ నేను ఈరోజు చిన్ను కోసం చిన్న చిన్న పూరీలు, దాన్ని చిట్టి పూరీల కింద నేను మీకు పరిచయం చేస్తున్నాను. కామెంట్ చేసే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌నిస్తది. నేను ఫ్యూచర్‌లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెట్టడానికి నాకు కూడా బాగుంటుందండి. కాబట్టి ఇట్లానే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా మనం పూరీ కర్రీలోకి కావాల్సిన ఏమేమి కావాలో ఆ పదార్థాలు చూద్దాం. పొటాటో, ఆనియన్స్, చిల్లీస్, పచ్చి బఠానీ, క్యారెట్, కరివేపాకు, శనగపిండి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఆయిల్, పసుపు, కొంచెం తాలింపు దినుసులు. మగ్గుతుంది. ఆనియన్స్ వేసుకుంటేనే ఎక్కువ వేసుకుంటేనే పూరీ కర్రీ బాగుంటుంది. ఓకే, ఆనియన్స్ కట్ చేసేసాను. పొడవుగా అయితే కట్ చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చక్కగా మనం కట్ చేద్దాం. మనం పూరీ కర్రీలో మనం ఎండుమిర్చి వేయమండి, ఓన్లీ తాలింపు గింజలు వేస్తాము, ఎండుమిర్చి వేయం కదా. మనకి కారం కూడా అసలు వేయం కాబట్టి మనకి పచ్చిమిర్చి కారం అనేది
చపాతీ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అంటే ఎక్కువ అయితే వేసుకోవద్దండి, ఎందుకంటే పూరీలో ఏదో జస్ట్ టేస్ట్కి వేసుకోండి. మళ్ళీ కర్రీలో కూడా సాల్ట్ వేస్తాం కదండి, రెండు మనకి ఎక్కువైపోతాయి. జస్ట్ కొంచెమే వేస్తున్నాను చూడండి, కొంచెం వేసాను. ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం, ఎందుకంటే మొత్తం అంతా మనకి సాల్ట్ మిక్స్ అయిపోవాలి. మనం ఎందులోనైనా కలుపుకోవచ్చు. నాకు ఇది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లేట్ నాకు కలుపుకోవడానికి నేను ఇది తీసుకున్నాను. మీరు బౌల్లో అయినా కూడా కలుపుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఏంటిది అంటే చాలామంది చెప్తూ ఉంటారు పూరీ సరిగ్గా పొంగట్లేదు, పిండి బాగాలేదు, అది ఇదని, ఆయిల్ బాగాలేదని ఏదైనా చెప్తారు. కానీ కానే కాదు. ప్రతి వంటలో ఒక మ్యాజిక్ మూమెంట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అది ఏంటిది అంటే ప్రాసెస్ అండి. ఈ పూరీ పిండి కలిపే ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. పిండి సరిగ్గా కలిపితే పూరి డెఫినెట్గా పొంగిద్ది, 100% నేను చెప్తున్నాను. చూసారా, సాల్ట్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేద్దాం. నేనైతే సన్ఫ్లవర్ యూజ్ చేస్తామండి నేను అదే వేస్తున్నాను. తొందరలోనే ఏ ఆయిల్ వాడితే మంచిది మనం అనేది ఒకసారి దాని గురించి కూడా ఒక వీడియో అయితే మనం చేస్తానండి. నేను ఆయిల్ వేసిన తర్వాత కూడా ప్రతిదీ ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన తర్వాత అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి ఒకసారి కలిపేద్దామని మాత్రం అస్సలు అనుకోవద్దండి, అది ఈవెన్గా కలవదు పిండిలో. మ్యాజిక్ మూమెంట్ అన్నాను కదండి, ఏం లేదు, అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 స్టెప్ బై స్టెప్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నేను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం పిండి అంతా ఒకసారి కలిపాను. తర్వాత మళ్ళీ నేను ఆయిల్ యాడ్ చేశాను. ఏ ఆయిల్ అయినా, అంటే మీరు యూజ్ చేసే వంట నూనె యూజ్ చేయండి, కుకింగ్ ఏది యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. నేను సన్ఫ్లవర్ యూజ్ చేశాను. సో ఆయిల్, సాల్ట్ యాడ్ చేసామండి. ఇప్పుడు మనం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేద్దాం, ఒకేసారి ఎక్కువైతే వద్దు. డ్రైగా ఉంటే అవి అప్పడాల్లాగా అయిపోతాయండి, అట్లా కాకుండా మాయిశ్చర్ ఉండాలి కొంచెం. సో మనం ఏం చేయాలంటే చక్కగా మొత్తం ఒకసారి ఇదంతా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మనం మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఇట్లా ఆ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు ఒక 10 minutes దీన్ని రెస్ట్
ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వకూడదండి, మగ్గాలి అంతే. మగ్గించుకుంటే సరిపోతుంది. ఆనియన్ మనం పొడవుగా కోసాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి. జాగ్రత్తగా తిప్పుకుంటూ మాడకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. మగ్గిద్దాం. మగ్గించిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ ఈజీగా తొందరగా మగ్గుతాయి. ఆల్రెడీ కొంచెం నేను పూరీలో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువే పడుతుందండి. మామూలు కర్రీస్ లాగా సాల్ట్ అయితే వేయద్దు, ఉప్పగా ఉంటే అసలు తినలేము. కొంచెం తగ్గించే వేయండి. సాల్ట్ యాడ్ చేశానండి, చెప్పాను కదా కొంచెమే యాడ్ చేశాను. కొంచెం పసుపు, ఇందులో కారం వేయం కాబట్టి పసుపు మంచిగానే వేయాలి, కొంచెం బాగానే వేయాలి. మనకి చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది ఇది. ఓకే, ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మనం స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఆయిల్లో ఈ పసుపు, ఈ ఆనియన్స్ మొత్తం కలిపి మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా అంతకన్నా డబుల్ ఉంటుంది టేస్ట్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్మెల్ బాగుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ యాడ్ చేసుకుందాం. ఏంటంటే పిల్లలు తింటారు కదా, సో హెల్దీ కదా ఇది. క్యారెట్, గ్రీన్ పీస్ కూడా చాలా మంచి ఫైబర్ ఫుడ్ కదా ఇది, పిల్లలకి మంచిది. సో వాళ్ళు విడిగా పెడితే ఎట్లాగా తినరు. ఇట్లా వాళ్ళు చూడడానికి కూడా చూసారా కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ ఆలుని కూడా యాడ్ చేసేద్దాం. మరీ స్మాష్ చేసేవద్దు, జస్ట్ స్లోగా తిప్పండి. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా మాడకుండా అయితే మనం వాటర్ యాడ్ చేద్దాం. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం బంగాళదుంపని బాయిల్ చేసేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను. యాడ్ చేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మనం మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం. చూడండి, ఇప్పుడు పూరీ కర్రీలోకి కొంచెం మనం శనగపిండిని గ్రేవీ కోసం మనకి టెక్స్చర్ మంచిగా రావాలి అని అంటే కొంచెం మనం శనగపిండి అయితే వేసుకోవాలి. ఇంకొంచెం శనగపిండి
కూడా బాగోదు. కొంచెం ఇట్లా ఈ లూజ్గా ఉంటేనే మనకి చక్కగా కర్రీ ఉంటుంది. మనం కట్టేసిన తర్వాత కూడా అది కొంచెం దగ్గరగా అయిపోతుంది. మనం ఈ లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చక్కగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం కరివేపాకు, ఈ కరివేపాకు ఫ్రెష్దండి, ఊరి నుంచి చెట్టు నుంచి